అందరికీ నమస్తే అండి. పార్టీ మారిన నాయకుల్ని తిరిగి చేర్చుకోవడంలో, చేర్చుకున్న తర్వాత వాళ్ళని వాడుకోవడంలో, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పాత్ర పరిమితమే. ఇక్కడ బీజేపీ వాళ్ళని తప్పు పట్టాలి. బీజేపీ మీన్స్ కూటమిని కూడా ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు వారితో పాటు బీజేపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఈ ఫోటో వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే పోతుల సునీత గారిని కలుపుకోవడం. ఇక్కడ పోతుల సునీత గారిని కలుపుకోవడం టీడీపీ వాళ్ళ తప్ప, లేదా వాళ్ళతో కలిసి వెళ్ళడం సునీత గారి తప్ప అని చెప్పలేం. కానీ ఎక్కడో రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే పోతుల సునీత గారు 2014 వరకు ఎవరికీ తెలియదు. 2014లో ఆమె చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు టీడీపీ తరఫున. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు. ఆమెను ఎమ్మెల్సీ చేశారు. 2017లో అనుకుంటా ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. ఎందుకంటే మహిళ, బీసీ మహిళ, సో ఆ రంగం నుంచి, ఆ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారులే అని చెప్పి రాజకీయంగా ఎంకరేజ్ చేశారు. కానీ ఆమె దాన్ని నిలబెట్టుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్గా ఉన్నారా? కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారి కుటుంబాన్ని ఉద్దేశించి, బ్రహ్మణి గారిని అండ్ భువనేశ్వర్ గారిని ఉద్దేశించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుల్ని ఎలా వాడతారు అనడానికి ఆమె చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. సో ఎక్కడో ఉన్న ఆమెను తీసుకొచ్చి చీరాల అసెంబ్లీ సీట్ ఇచ్చి అక్కడ ఓడిపోయినా సరే ఎమ్మెల్సీని చేసిన టీడీపీని కాదని, చంద్రబాబు గారిని కాదని పార్టీ మారడం ఓకే. వాళ్ళకేదో రాజకీయ అవసరాలు ఉంటాయి, ఏవో ఫైనాన్షియల్గా కొన్ని అవసరాలు ఉంటాయి, అధికారం అవసరాలు ఉంటాయి, కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ చంద్రబాబు గారి కుటుంబాన్ని, భువనేశ్వర్ గారిని, బ్రహ్మణి గారిని, లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని చాలా దారుణంగా కించపరిచేలా మాట్లాడారండి. ఆ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ఏమైనా ఉంటే నేను పెడతాను, ఉంటే పాతి నేను చూస్తాను, ఉంటే పెడతాను. చాలా దారుణంగా నీచంగా మాట్లాడారు. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమెకు చంద్రబాబు గారు ఏమీ ద్రోహం చేయలేదు, టీడీపీ ఏమీ ఆమెకు ద్రోహం చేయలేదు. కానీ వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఒక మహిళ చేత మరో మహిళను తిట్టించమని స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేశారు. సో ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఏ ఎండగా ఆ గొడుగు, ఎవరి అధికారంలో ఉంటో అటు వెళ్ళడం. మనోభావాలు ఉండవు, విలువలు ఉండవు, పార్టీ క్యాడర్ కనెక్షన్స్ ఉండవు, ఏమీ లేదు. అధికారం కావాలి, పదవి కావాలి. సో దాంతో ఆమె మళ్ళీ బీజేపీలో చేరిపోయారు. టీడీపీలోకి రావడానికి ప్రయత్నించారు, టీడీపీ వాళ్ళు రానివ్వలేదేమో బహుశా, బీజేపీలోకి వెళ్ళిపోయారు. గత ఏడాది సెప్టెంబర్లో బీజేపీ వాళ్ళు కరువులో ఉన్నారుగా ఆంధ్రప్రదేశ్లో. పాపం వాళ్ళకి ఎవరికి వచ్చినా వాళ్ళతో గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ బలంతో సంబంధం లేదు. ఏదో మీడియాలో మాట్లాడడానికి నోరున్న వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా, మా పార్టీలో జనం చేరిపోతున్నారని చెప్పుకోవడానికి వాళ్ళకి కావాలి. గ్రౌండ్ లెవెల్లో ప్రజా సంబంధాలు ఉన్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వాళ్ళు బీజేపీకి అక్కర్లా. ఏదో ఒక నెంబర్ కావాలి, ఒక ఎమ్మెల్సీ చేరారు, లేదా ఒక ఎమ్మెల్యే చేరారు, లేదా ఒక మాజీ ఎమ్మెల్యే చేరారు అని చెప్పుకోవడానికి కావాలి. కాబట్టి ఆ కరువులో ఉన్నారు కాబట్టి, నాయకత్వ కరువులో బీజేపీ వాళ్ళు ఆమెను జాయిన్ చేసేసుకున్నారు గత ఏడాది సెప్టెంబర్లో. సో ఇప్పుడు ఆమెతో వీళ్ళు కలిసి తిరగడమే వచ్చిన సమస్య. రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు టీడీపీ వాళ్ళతో పాటు ఆమె కూడా వెళ్ళారనమాట. సో అలా వెళ్ళడం వెనక ఇక్కడ వెళ్ళిన పర్పస్ వేరు. మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అక్కడ ఢిల్లీలో సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఆమోదం పొందలేదు కాబట్టి ఏవో కొంత హడావిడి చేశారు, వచ్చేశారు. ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కలిపి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కలిపి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారితో పాటు ఈమె కూడా ఉండడం వలన ఓహో టీడీపీ వాళ్ళు ఈమెతో కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారేమో, ఇంకా మర్చిపోయారేమో అన్నీ అనుకున్నారనమాట. నిజానికి ఈమెను దూరం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈమె చేసిన వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు క్షమించకూడదు. అందుకని ఈమెతో కలిపి టీడీపీ వాళ్ళు ఉండడం వలన ఈమెను ఇంకా మర్చిపోయారా ఈమె చేసిన వ్యాఖ్యలు? సో ఇంతగా దిగజారిపోయారేంటి? అసలు ఈమెను కలుపుకున్నందుకు వాళ్ళు దిగజారిపోయినట్టే, వాళ్ళతో కలుసుకున్నందుకు ఈమె కూడా దిగజారినట్టే అనే తరహాలో సోషల్ మీడియాలో కామెంట్లు వస్తాయి. నిజమే కదా. ఇప్పుడు ఆమె పార్టీ మారడం తప్పు కాదండి. ఏ ఎండగా గొడుగు పట్టడమే రాజకీయం.
సో ప్రాపకం కోసమో, పదవి కోసమో, డబ్బు కోసమో ఏదో ఒక పని మీద అందరూ పార్టీలు మారతారు. పార్టీలు మారడం తప్పు కాదు. కానీ పార్టీ మారిన తర్వాత ఎక్కడి నుంచి అయితే తాము వచ్చామో, తాము కూర్చున్న కొమ్మను నరుక్కోవడం తప్పు. అలా చేసిన వాళ్ళని క్షమించకూడదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో కరెక్ట్ అని నేను ఎందుకంటానంటే, ఆయన తనను కాదని పార్టీ మారి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం రానివ్వరు వెనక్కి. ఒకవేళ వచ్చినా డమ్మేం చేసేస్తారు. అవసరానికి వాడుకుంటారు. వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి టీడీపీని తిట్టించడానికి వాడుకుంటారు. జూపూడి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళని ఏం చేశారు చూశాంగా. అంతకుముందు ఆయన వైసీపీలో మంచి కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీకి వచ్చాక ఆయన్ని కేవలం చంద్రబాబు గారిని తిట్టించడానికే వాడుతున్నారు. ఏదో ఆయన కులం కార్డు ఉంది కాబట్టి. అలా కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాడతారు. పార్టీ మారి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం, తిట్టించడం తప్ప ఇంక దేనికి. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. ఆమె వలన వైసీపీకి ఇసుమంత ప్రయోజనం కూడా ఉండదు. ఆమె వలన వైసీపీకి ఒక్క ఓటు కూడా పడదు. కానీ ఆమెకు ఎందుకు వైసీపీలో ఆ పదవి ఇస్తారు? ఏదో నెలకు ఒకసారో, నెలకు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి తిడతదని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఆ కుటుంబాన్ని తిట్టడానికి పనికి వస్తుంది కదా. అందుకని ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చి నెల నెల డబ్బులు ఇచ్చి పోషిస్తుంది అనమాట వైసీపీ. సో ఇటువంటి విషయాల్లో వైసీపీ వాళ్ళ వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు వేరేగా ఉంటాయి.